శంకర్ నాయక్, నువ్వు ఒక అధికారివి. అవినీతి అధికారి అయిన నిన్ను ఆ రోజే ప్రభుత్వాలు, ఏసీబీ నిన్ను పట్టుకొని సస్పెండ్ చేస్తే ఇంట్లో కూర్చుంటే, ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యి, ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న సందర్భంగా చిరంజీవిని నాబోటుడు కొడితే, నన్ను అరెస్టు చేయాలని, నన్ను శిక్షించాలని ధర్నా రాస్తారోకోలు చేసిన శంకర్ నాయక్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఉద్యమకారులను, పార్టీ కార్యకర్తలను మోసం చేసి, దగా చేసి, తొక్కేసి ఈరోజు 2 సార్ల ఎమ్మెల్యే అయ్యి ఈ ప్రాంత ప్రజలను, ఈ ప్రాంత కార్యకర్తలను కనీసం ఏమైనా చేసినావా శంకర్ నాయక్? నువ్వు నీ ఫ్యామిలీ, నీ బినామీలు, నీ బానిసలు తప్ప ఈ పార్టీలో ఎవరైనా బాగుపడ్డరా? ఏ కార్యకర్త అయినా బాగుపడ్డరా? ఏ ఉద్యమకారుడైనా బాగుపడ్డరా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఇంకోసారి కనుక కార్యకర్తల మీద ఏడుస్తూ ఒకసారి మాలలో ఉండి దొంగ నా కొడుకులని, కొడుకులనే పదం వాడితే నువ్వు దొంగ నా కొడుకువి. ఒక మాలలో ఉండి కూడా ఒక అయ్యప్ప స్వామి నిన్ను క్షమించలే. మాల వేసుకున్నా కూడా అయ్యప్ప స్వామి క్షమించలే. ఓటర్ల రూపేనా, ప్రజల రూపేనా నీకు దిమ్మ తిరిగే బుద్ధి చెప్పినా కూడా నీకు సిగ్గు శరం వస్తలేదు. ఇవాళ 50,000 మెజార్టీతో చిత్తుగా ఓడించినా కూడా నీకు సిగ్గెందుకు వస్తలేదు? ప్రజలు ఎంత తిరస్కరించి కూడా, ఎంత గొప్ప మహానుభావుడు కేసీఆర్. ఇవాళ ప్రాంతం కోసం, విముక్తి కోసం కొట్లాడిన దేవుడు కేసీఆర్ ఆ రాష్ట్రాన్నే సాధించి, ఆ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి పేద ప్రజలకు, ఈ ప్రాంత ప్రజల కలలను సాకారం చేసిన నేత ఇవాళ నీలాంటోళ్లను, ప్రజా వ్యతిరేకులను, ప్రజలు తిరస్కరించబడ్డోళ్లను, ప్రజలను బహిష్కరించబడ్డోళ్లను టికెట్లు ఒక 30 ప్లేస్లు మార్చి ఉంటే ఇవాళ తప్పకుండా ఇవాళ మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చేది. కానీ నీలాంటోళ్లను, ప్రజా వ్యతిరేకులను మార్చకపోవడం ఇవాళ అంత గొప్ప మహానుభావుడు కేసీఆర్ ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. అంటే నీ మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇప్పటికైనా నువ్వు ఆలోచించుకో. ఇవాళ నువ్వు, నీ ఫ్యామిలీ, నీ బినామీలు, నీ యొక్క బానిసలు తప్ప ఈ నియోజకవర్గంలో ఎవ్వడు బాగుపడలేదు. ఏ కార్యకర్త బాగుపడలేదు. ప్రతి ఒక్క ఉద్యమకారుడి ఉసురు నీకు తలుగుతుంది. ప్రతి ఒక్క కార్యకర్త ఉసురు నీకు తలుగుతుంది. ప్రతి ఒక్క ఎవరు వచ్చినా బేసాలే బామ్మర్దులు. కార్యకర్తలు, ఉద్యమకారులు ఈ బేసాలే బామ్మర్దులు. రెడ్డి బల్బు అంటావు, ఎలమ బల్బు అంటావు. మరి వారు చేరచాటున వెళ్ళిపోగానే వాళ్ళ మాటను ఏదో అన్నా అని మళ్ళీ వాళ్ళపై కాళ్ళు మొక్కుతావు. ఇదేనా నీ ఇష్టం? ఇదేనా నీకు నేర్పించింది, మీ తల్లిదండ్రులు నేర్పించింది? ప్రతి కార్యకర్తను అణచివేయడమే నీ ఉద్దేశమా? ఈ ప్రాంత ఉద్యమకారులను అణచివేయడమే నీ ఉద్దేశమా? ఈ ప్రాంత మనోభావాలను కించపరచడమే నీ ఉద్దేశమా? ఇక్కడ దోసుకోవడానికి వచ్చినావు. నువ్వు ఇక్కడ స్థానికుడి కాదు, స్థానికేతరుడివి. నీదొక అక్కడ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామం, ఇవాళ కొత్త బాలాజీ గ్రామంగా, బాలాజీ తండ గ్రామం ఏర్పడ్డావు. ఇవాళ నీ పాలకుర్తి నియోజకవర్గం, ఈ నియోజకవర్గం వాసివి కావు, నువ్వు ఈ జిల్లా వాసివి కావు. అయినా కూడా నువ్వు ఒక కట్టుబట్టలతో ఇక్కడ వచ్చి 100,000 కోట్లు సంపాదించినావు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టేది లేదు. ప్రజాప్రతినిధులు, ఆ అధికారులు తక్షణమే ఆయన ఆక్రమించుకున్న ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను అన్నీ ఆక్యుపై చేసుకోవాలి. నువ్వైనా స్వచ్ఛందంగా ఒప్పజెప్పి అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాయి. ఈ ప్రాంత ప్రజలకు, ఉద్యమకారులకు నేను ద్రోహం చేసినని నేను క్షమాపణ కోరుతున్నానని క్షమించుకొని స్వచ్ఛందంగా ప్రజలకు ఒప్పజెప్పి నువ్వు మంచితనంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేని ఎడల ఈ ప్రాంత ఉద్యమకారులే అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అధికారులు పట్టించుకోకుండా కూడా మేము మాత్రం నువ్వు ఎక్కడెక్కడ ఆక్రమించినో నీ భూములలో జెండాలు పాతుడు ఖాయమని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించు. మంచిగా మాట్లాడేటప్పుడు మాలలో ఉండి కూడా ఇలా మాట్లాడడం, నీకు ఆ దేవుడు నిన్ను క్షమించలేదు. నీకు ప్రజల రూపేణా, ఓటర్ల రూపేణా బుద్ధి చెప్పినా కూడా నీకు మాత్రం బుద్ధి వస్తలేదు. ఇకపై నీకు ఈ ప్రాంత ప్రజలు కొందరు అధికారులను, కొందరు నాయకులను మభ్యపెట్టడం కోసమో, ఇక్కడేదో కొన్ని భూములు షెడ్ చేయడం కోసమో, ఆయన బినామీ ఉన్న
కొందరు వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆయన పేరు మీద ఎట్టి పరిస్థితుల్లో ఈ చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బాధితులు ఎవరు ఉన్నారో మీరు ఈ ప్రాంతంలో ఉండేటోళ్ళు, ఈ ప్రాంతం నుంచి ఆయన రేపు వెళ్ళిపోతాడు, ఇక్కడ నుంచి తక్షణం వెళ్ళిపోయేటోడు. వాళ్ళు మీకు ఇక్కడ జీవితాంతం పేరు ఉంటుంది. ఆ బాధితుల గొప్ప చెప్పండి, మీరు ప్రభుత్వ అధికారుల గొప్ప చెప్పండి. కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన బినామీ నాయకులారా మీకు మేము, ఎందుకంటే ప్రజల పక్షాన బాధితుల పక్షాన ఉంటే మీకు మీ పక్షాన మేము ఉంటాం, మీకు ధైర్యంగా ఉంటాం. ఈ ప్రాంత కార్యకర్తలారా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, ఉద్యమకారులారా అందరు మీరు ధైర్యంగా ఉండండి. మనోధైర్యం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవద్దు. మీ వెనక మేము ఉంటాం, టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, కేసీఆర్ కేటీఆర్ గారు ఉంటారు. ఇలాంటి వాళ్ళు నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు వాల్సవాదులు వస్తారు పోతారు. మీరు ఎవరు కూడా భయపడవద్దు, ఎవరు కూడా అధైర్యపడవద్దని కార్యకర్తలకు మేము మరి భరోసా ఇస్తూ, తప్పకుండా ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. రాబోయే కాలంలో తప్పకుండా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్యకర్తలకు, ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు అండదండగా ఉంటాం. మరోసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు ఈ ప్రాంతంలోనే ప్రజల పక్షాన, పార్టీ పక్షాన, కార్యకర్తల పక్షాన ఉంటామని తెలియజేస్తున్నాం.